సంధ్యా థియేటర్ ఇష్యూ చినికి గాలివానలా మారుతుంది. ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా అది బూమరాంగ్ అయింది. తన తప్పేమీ లేదనే ప్రయత్నం చేసిన బన్నీ ప్రభుత్వంతో పాటు పోలీస్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్కి మరింత ఇబ్బందిని కలిగించాయి. అటు పోలీసులు ఇటు కాంగ్రెస్ లీడర్లు అల్లు అర్జున్ని ఏకిపారేశారు. వైయూజేఏసీ నాయకులు ఓ అడుగు ముందుకు వేసి ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా బన్నీ ఇంటి వైపు కొందరు ప్లాకార్డులతో చేరుకుని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అల్లు అర్జున్ ప్రైవేట్ సిబ్బంది వారిని లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఆగ్రహించిన వైయూజేఏసీ నాయకులు తమ వెంట తెచ్చుకున్న టమాటాలను బన్నీ ఇంటిపైకి విసిరారు. అక్కడే ఉన్న పూల కుండీలను సైతం ధ్వంసం చేశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే దాడి సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరని సమాచారం. తన మామ చంద్రశేఖర్కి ఫోన్ చేసి దాడి విషయం చెప్పడంతో పిల్లలు అయాన్ అర్హాలను ఆయన తీసుకువెళ్లారు. ఘటనపై అల్లు అరవింద్ స్పందించారు. తమ ఇంటి బయట ఏం జరిగిందో అందరూ చూశారని, ప్రస్తుతం మేము సంయమనం పాటించవలసిన సమయమన్నారు. దేనికి రియాక్ట్ కామని పోలీసులు వచ్చి ఆందోళన చేసిన వారిని అరెస్టు చేశారని, మళ్ళీ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. ఏం చేసినట్టు సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. కనీసం రేవంత్ గారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా వాళ్ళు కనీసం ప్రకటించలేదు. ఇలా కోర్టులో కేసు ఉందని చెప్పేసి మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కోర్టులో కేసు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించవలసిన రాష్ట్ర డీజీపీతో పాటు నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు ఆయన. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా మారాయన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. తెలంగాణలో హత్యలు, అత్యాచారాలు, దాడులకు అదుపు లేకుండా పోయిందన్న ఆయన హోంమంత్రిగా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయనేందుకు నిదర్శనమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. పౌరులకు భద్రత కల్పించడంలో వారి అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. తెలంగాణలో కళాకారులు, సినిమా పరిశ్రమను టార్గెట్ చేయడం మానవాయితీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ మద్దతు ఉందా, లేకుంటే వారే డబ్బులు ఇచ్చి చేయించారా అనే అనుమానం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. సంధ్యా థియేటర్ ఇష్యూ చినికి గాలివానలా మారుతుంది. ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా అది బూమరాంగ్ అయింది. తన తప్పేమీ లేదనే ప్రయత్నం చేసిన బన్నీ ప్రభుత్వంతో పాటు పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్కి మరింత ఇబ్బందిని కలిగించాయి. అటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ లీడర్లు అల్లు అర్జున్ని ఏకిపారేశారు. వైయూజేఏసీ నాయకులు ఓ అడుగు ముందుకు వేసి ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు.